స్టైల్ ఐకాన్ శృతి హాసన్ చేతుల మీదుగా శుభప్రదం షాపింగ్ మాల్ జూలై 3 నల్గొండలలో గ్రాండ్ ఓపెనింగ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ ఓజీ అని చెప్తాను, ఎందుకంటే నాకు తెలిసినంత వరకు కంటెంట్ క్రియేటర్స్లో ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఈవిడ. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని ఎందుకన్నా అంటే ఆవిడ కంటెంట్ చేయడానికి ఆవిడ పెట్టే ఎఫర్ట్స్ ఎట్లా ఉంటాయంటే కొత్త కంటెంట్ చేయాలి, ఎలాగైనా సరే జనాల్ని నవ్వించాలి, ఎలాగైనా సరే కనెక్ట్ అవ్వాలి, నేను చేసేది నిజంగా వాళ్ళ లైఫ్లో ఎవరో ఒకరి దగ్గర జరుగుతూ ఉంటుంది అని వాళ్ళకి అనిపించాలి అని ఆవిడ పెట్టే ఎఫర్ట్స్ ఉంటాయి చూడండి, దానికే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనొచ్చు అనమాట. ప్రతి ఒక్కరు ఏదో ఒక రీల్కి ఎక్కడో దగ్గర ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. ఇప్పుడు కాదు, సంవత్సరాల తరబడి చూస్తున్నాం ఆవిడ అలానే ఉంది, మనమే పెద్ద అయిపోతున్నామేమో అనిపిస్తుంది నాకు. సో షీఈస్ నన్ అదర్ దాన్ జ్ఞానేశ్వరి గారు ఉన్నారు నాతో పాటు. బోల్డ్ అని విషయాలు అయితే మాట్లాడిద్దాం, వచ్చేయండి. హలో అండి. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు? నేను చాలా బాగున్నాను, మిమ్మల్ని చూసాను కదా ఇంకొంచెం బాగుంది. అయ్యో. సో ఈరోజు నేను కూడా కొంచెం నవ్వుకోవడానికి కూడా కొంచెం రెడీ అవ్వమంటారా? తప్పకుండా అండి, తప్పకుండా. అయ్యో. బట్ కాకినాడ స్లాంగ్ని మీరు ఉపయోగించినట్టుగా ఇంక ఎవరు ఉపయోగించినట్టు లేరండి. నిజమేనండి కదా. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు అసలు? నేను ఒక 2 years నుంచే చేస్తున్నానండి. ఇదేంటి 2 years నుంచే అంటే మధ్యలో ఒక అకౌంట్ పోయింది నాది. ఓకే. సో అది 300K ఉండేది, అకౌంట్ పోవడంతో మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశారు. బట్ ఆ ఫ్యాన్స్ ఇంకా అలానే వాళ్ళ ఎంకరేజ్మెంట్, ఆ అకౌంట్ పోయినా కూడా వాళ్ళు మళ్ళీ సేమ్ అండి. అసలు డిఎమ్స్లో కూడా అక్క పర్లేదు అక్క మేము ఉన్నాం కదా అంటే మన ఒరిజినల్గా మన ఇష్టపడే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోరు, మన కంటెంట్ని లైక్ చేసేవాళ్ళు. సో లిటరలీ చాలా సపోర్ట్ ఇచ్చారు అకౌంట్ పోయాక. బట్ మీరు కూడా అక్క అయిపోయారు, అందరికి అక్క అయిపోయానండి. యూనివర్సల్ అక్క. యూనివర్సల్ అక్క. ఎందుకలా అంటే అంటే అందరూ ఇంకా ఇంట్లో మనుషులే కావును, నాకన్నా పెద్దోళ్ళైనా సరే మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు కూడా అక్క అంటారు. ఇంకా మనం ఆ ఎఫెక్షన్ మనం ఏం చేయలేం. సో నేను కూడా మామూలుగా రెస్పాండ్ అవుతూ ఉంటాను. ఓకే. అభిమానాన్ని ఆపలేం కదా. ఆపలేమండి. బట్ ఏం చదువుకున్నారు మీరు? మీ స్టడీస్? నేను డిగ్రీ కంప్లీట్ చేశానండి, బిఎస్సీ మైక్రోబయాలజీ. ఓకే. అట్ ప్రెసెంట్ ఎంఎస్సీ చేస్తున్నా మెడికల్ మైక్రోబయాలజీ మీద. మళ్ళీ మెడికల్. మరి మీ స్టడీస్ కి మీ కామిక్ సెన్స్ కి అసలు సంబంధం ఉండదండి. అసలు సంబంధం ఉండదు. సో ఎలా వస్తాయి ఐడియాస్ అసలు? అంటే జనరల్గా ఫ్రెండ్స్తో హాస్టల్లో కానీ లేదంటే నార్మల్గా మాట్లాడేటప్పుడు వాళ్ళ స్టోరీస్ చెప్తుంటారు అనమాట. ఆ డైలీ లైఫ్ ఇన్సిడెంట్స్ అవి, లేదంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆ ఇన్సిడెంట్స్ ఏదో ఒక కామెడీ కనిపిస్తుందండి. సో దాన్ని అలా అలా మాడిఫై చేసి అలా నవ్విస్తుంటాం అనమాట. అంటే ఎప్పుడు మొదలైంది, ఎందుకు చేద్దాం అనుకున్నారు అసలు? వన్ ఫైన్ డే నేను ఆ రోజు ఓకే చాలా డిప్రెస్గా ఉన్నాను ఆ రోజు. ఎందుకో ఉన్నప్పుడు అలా అప్పుడు ఇన్స్టా కొత్త వచ్చింది అనుకుంటా. ఇన్స్టా అలా స్క్రోల్ చేస్తుంటే సడన్గా ఒక రీల్ కనిపించింది, చాలా నవ్వుకున్నాను. సో నవ్వుకున్న తర్వాత అప్పుడు నాకు అనిపించింది, ఓకే నాలాగా కొంచెం మూడ్ ఆఫ్ ఉన్నోళ్ళు చాలా మంది ఉంటారు కదా. సో మన అంతూ ఏదో ఒక ప్రయత్నం చేస్తే వాళ్ళు ఏదో ఒకలా నవ్వుతారు కదా, ఆ సమ్ ఏరియా నుంచి బయటకు వస్తారు కదా అని చెప్పేసి ఆ చిన్న విషయంతో నేను అలా స్టార్ట్ చేశాను తమ్ముడితో. ఓకే. అలా అలా అయింది, అలా కొనసాగింది. బట్ మీరు కూడా అంటే మా అందరినీ నవ్వించే జ్ఞానేశ్వరి గారు కూడా డిప్రెస్ అవుతారా? అంటే డిప్రెస్ అంటే ఇప్పుడైతే ప్రజెంట్ ఏం లేదండి, డిప్రెస్ ఏం కాదు. అంటే అప్పట్లో అంటే నేను నీట్కి ప్రిపేర్ అయ్యేదాన్ని. సో ఏంటంటే ఆటోమేటిక్గా మనకి సోషల్ మీడియా తక్కువ యూజ్ చేయాలి, తర్వాత ఫ్యామిలీ ప్రెషర్ ఉంటుంది కదా, వాళ్ళకి ర్యాంకులు వస్తున్నాయి వీళ్ళకి ర్యాంకులు వస్తున్నాయి సో దానివల్ల అలా అలా డిస్టర్బ్ అవుతూ ఉండదాని అనమాట. ఓకే. బట్ ఈ నీట్ విషయానికి వస్తే పేపర్ లీక్ అవ్వడం అని కానీ, గేట్ల దగ్గర ఒక నిమిషం లేట్ అయితే ఆపేసి ఇబ్బంది పెట్టేయడం కానీ, ఇవన్నీ చూసినప్పుడు ఎలా అనిపిస్తూ ఉంటుంది? ఒక్కటండి, 100% మెడికల్ ఫీల్డ్లోకి వెళ్ళాలి, ఎలా అయినా డాక్టర్ అవ్వాలి అనుకుంటేనే మీరు నీట్ వైపు వెళ్ళాలి. ఓకే. 100%. ఇంట్లో వాళ్ళ ప్రెషర్ పెట్టారనో లేదంటే పక్క వాళ్ళు ఎవరైనా వెళ్ళారంటే ఇంకా వేస్ట్ అయిపోతుంది మీకు. బికాస్ ఉండలేరు కూడా కదా. ఉండలేరు. ఎంబీబీఎస్ మళ్ళీ 4 years అండి, దానికి ఎంత కష్టపడాలో. ఏదో ర్యాంక్ కావాలని వెళ్ళిపోతే తర్వాత లైఫ్ అంతా అలా అయిపోతుంది. 100% డాక్టర్ నా గోల్ అంటేనే ఆ ఫీల్డ్లోకి టచ్ చేయాలి. ఓకే. మీరు మధ్యలో ఎందుకు వదిలేసారు మరి నీట్? నేను యాక్చువల్లీ ఇంట్లో వాళ్ళ కోసం నీట్ తీసుకున్నానండి. ఓకే. ఇంట్లో డాడీకి డాక్టర్ అంటే ఇంట్రెస్ట్ ఉందని తీసుకున్నాను. సో తర్వాత అర్థమయ్యేలా చెప్పాను. ఓకే. మెడికల్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, బట్ డాక్టర్ అనేది అంత ఇంట్రెస్ట్ లేదు నాకు. ఓకే. మెడికల్ ఇంట్రెస్ట్. మెడికల్ అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు బేసిక్గా?
అంటే అట్ ప్రెసెంట్ వ్యాక్సిన్ ప్రిపరేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో ఆ ఫీల్డ్కి వెళ్దామని అనుకుంటున్నాను. వావ్, అస్సలు మీ బ్రెయిన్కి వీటికి సంబంధం లేదండి బాబు మళ్ళీ కూడా. మరి మీ ఇంట్లో తెలుసా ఇవన్నీ వీడియోస్ గురించి? ఇన్ ద బిగినింగ్ ఎలా ఉండేది? బిగినింగ్ అయితే అసలు ఒప్పుకోలేదండి. ఓకే, అస్సలు ఒప్పుకోలేదు. బికాజ్ మనకు జనరల్గా గోదావరి సైడ్ అంటే ఇంత చిన్నది చేసినా సరే మొత్తం ఊరు మొత్తం తెలిసిపోతుంది. మొత్తం మీరు అది మంచి చేయండి చెడు చేయండి అంటే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి వెళ్ళేసరికి మాటలు మారిపోతాయి. ఓకే, ఈ అమ్మాయి రీల్స్ చేసింది అని ఒక ఆమె చెప్తే, ఈ అమ్మాయి రీల్స్ చేసి బయటకు కూడా వెళ్ళొచ్చిందంట అని ఇంకొక ఆమె చెప్తుంది. ఓకే, అది ఇంకొకటి దగ్గరికి వెళ్ళేసి మొత్తం మారిపోతుంది. సో చాలా మంది ఇంట్లో వచ్చి ఎందుకు ఆ అమ్మాయికి రీల్స్ అవసరమా అంటే వాళ్ళు ఏం చూస్తున్నారంటే మేబీ రీల్స్ చేయడం వల్ల అమౌంట్ కోసం చేస్తున్నారని కొంతమంది, తెలియదు కదా రీల్స్తో అమౌంట్ వస్తుంది అనుకుంటారు యూట్యూబ్ లాగా. అదే యూట్యూబ్ షార్ట్స్, యూట్యూబ్ వేరు, రీల్స్ వేరు. అవును. సో మీరు ఇట్లా ఇన్స్టా మనీ కోసం చేపిస్తున్నారా అది ఇది అని చెప్పి రకరకాలుగా మాట్లాడేవారు. సో నేను అలా రిక్వెస్ట్ చేసుకున్నాను. సో కొన్ని డేస్ అట్లా అయిన తర్వాత మా ఇంట్లో వాళ్ళకి మా రిలేటివ్స్ వచ్చి మీ అమ్మాయి రీల్స్ బాగా చేస్తుంది అండి, మేము నవ్వుకుంటున్నామండి ఆ రీల్స్ చూసి అనేసరికి అమ్మయ్య అని ఫోన్లేండి మారిపోయింది, ఇలా మారిపోయింది. బట్ చాలా కష్టం కదా ఒక విధంగా అట్లా మెయింటైన్ చేస్తూ ఉండడానికి. చాలా కష్టం. మీరు చాలా ట్రెడిషనల్గా, చాలా కష్టం. ఇలానే ఒక వే ఎంచుకొని అలా వెళ్ళడానికి ఎన్ని ఆబ్స్టికల్స్ వచ్చినా మధ్యలో ఆగకుండా మీరు అలానే వెళ్ళాలి. ఎలా ఉండింది 1 year జర్నీ ఉంటుంది కదా ముందు, ఎలా ఉండింది అసలు అప్పుడు? అది మనకి ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత అంటే ఒక 50K 100K దాటిన తర్వాత ఎక్స్పోజింగ్ చేయాలని ప్రతి అమ్మాయికి అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. బికాస్ అందరూ కామెంట్స్ మీరు బాగున్నారండి, మీరు ఈ డ్రెస్ ట్రై చేయండి అనేసరికి అదే అలాంటి టైంలో కాన్స్టెంట్గా ఉండాలి. ఆ కన్సిస్టెన్సీ ఏం చూసి మీ దగ్గరకు వచ్చారు, మీ ట్రెడిషన్ చూసి వచ్చారు. అవును. సో ఎండ్ వరకు అది పాటిస్తేనే వాళ్ళు నీతో ఉంటారు, లేదా వేరే వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏముంది. అంటే మధ్యలో రాగానే కొంచెం ఫేమ్ వచ్చిన దగ్గర నుంచి వెంటనే ఇలా మారిపోతూ ఉంటే ఆ వచ్చిన ఫేమ్ వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళే నెగిటివ్ చేయడం మొదలు పెడతారండి. చిన్నది చాలు, మంచి ఎంత దూరం వెళ్తుందో తెలియదు కానీ వెళ్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకా మా ఇంట్లో కూడా ఇంకా బాగా చూస్తారనమాట ఇన్స్టా కూడా. నేను పొరపాటున ఒక జీన్ కొంచెం అలా ఫ్లిప్ అయ్యానంటే వెంటనే నువ్వు జీన్స్ వేస్తున్నావు దా వెనక్కి వచ్చేయి, నీ చుడీదార్ నీ స్టైల్ అని చెప్పి వాళ్ళు కూడా అలా చేస్తూ ఉంటారు. బట్ నైటీ మాత్రం కాన్స్టెంట్. నైటీ అమ్మాయిలకు నైటీ వేసుకొని ఒక చున్నీ వేసుకుని దాని మీద, అది ఇండియన్ కల్చర్ అండి. అది అస్సలు మిస్ చేయకూడదు. నైట్ డ్రెస్ మిస్ చేయండి కానీ నైటీ మిస్ చేయొద్దు. నైట్ డ్రెస్ మిస్ చేయండి పర్లేదు, నైట్ డ్రెస్ పోయినా పర్లేదు, నైటీ తరతరాలుగా వస్తుంది. అది అసలు సమస్య లేదు. బ్రాండింగ్ చేస్తున్నాం మనం నైటీకి. మీరు ఏదైనా నైట్ వేసుకొని సమ్మర్ అయినా వింటర్ అయినా రెయిన్ అయినా నైటీ ఇంపార్టెంట్, కంఫర్ట్ అంతే, అసలు సమస్య లేదు. మీరు నన్ను ఇంట్లో చూసారంటే నేను దాంతోనే ఉంటాను. అదే రీల్స్ కూడా నైటీతో చేస్తారు, అది మీరు అసలు అంటే బేసిక్గా రీల్స్ అంటే మన వాళ్ళందరూ నీట్గా డ్రెస్ చేసేసుకొని కెమెరా ముందుకు వస్తారు, మీరు నైట్ వేసుకొని ఒక చున్నీ ఇట్లా వేసేసుకొని వచ్చేస్తారు, అయిపోయింది స్టార్ట్. బట్ కంటెంట్ వైజ్గా అయితే మిమ్మల్ని బీట్ చేసే వాళ్ళు లేరండి. గోదావరి జిల్లాల్లో ఎటకారము ఎక్కువే మమకారము ఎక్కువే అంటా ఉంటారు. ఆ ఎటకారం మమకారం కలగలిపిన రీల్స్ మీలో ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో గోదావరి సైడ్ నుంచి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తున్నారు. అంటే గోదావరి స్లాంగ్ అని చెప్పి మా అందరికీ గోదావరి స్లాంగ్ తెలియకపోవడం వల్ల మేము మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నామో లేకపోతే అదే నిజమో తెలియదు, కానీ మీరు చేసే వీడియోస్కి వాళ్ళు చేస్తున్న వీడియోస్కి పొంతన ఉండట్లేదు, మిస్లీడ్ చేస్తున్నారు గోదావరి స్లాంగ్ ఇలానే ఉంటుంది అని చెప్పేసి. అందుకే నేను ఇందాక అన్నాను ఓజీ క్రియేటర్ అని, ఎందుకన్నా అంటే యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది ఉన్నట్టు చూపించడానికి ప్రయత్నిస్తున్నారు మీరు. వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? చాలామంది ఇప్పుడు నేను చాలా రీల్స్ చూస్తున్నానండి, ఎప్పుడైతే గోదావరి సైడ్ నుంచి రీల్స్ క్లిక్ అవడం స్టార్ట్ అయ్యాయో వాళ్ళందరూ ఫేక్ చేసేస్తున్నారు. అందరూ అనట్లేదు, మాక్సిమం ఫేక్ చేస్తున్నారు. వాళ్ళ స్లాంగ్ అది కాదు. ఎగ్జాక్ట్లీ, వాళ్ళ స్లాంగ్ అది కాదు. మీరు ఒక పావు గంట వాళ్ళతో మాట్లాడారంటే వాళ్ళు హైదరాబాద్ నుంచో ఏ వైజాగ్ నుంచో వచ్చిన వాళ్ళు అయి ఉంటారు. ఓకే. సో ఏంటంటే మీ స్లాంగ్ ఏదైతే ఉందో అది అక్కడ ఒరిజినల్గా చూపించగలగాలి. తెలిసిపోతుంది అండి స్లాంగ్, తెలిసిపోతుంది. అక్కడ ఒరిజినల్ వాళ్ళకైనా తెలుస్తుంది కదా, బయట వాళ్ళకి తెలియకపోయినా.
సో ఆ మినిట్ రీల్స్ చేస్తారు. అంటే మేము గోదావరి కాబట్టి మాకు తెలిసిపోద్ది ఇలా స్లాంగ్ ఇది కాదు. ఎవరు మోసం చేసినా అసలు మిమ్మల్ని మోసం చేయలేరు కదా ముందు. స్క్రోల్ చేసేటప్పుడు అంటే వాళ్ళు ఎంత ఎలా బట్టి పడతారో ఆ స్లాంగ్ ని. అది కదా, లాగి 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 చేస్తారు కానీ అది సింక్ కూడా అవ్వదండి. అసలు సమస్య లేదు. మర్యాదలకి పెట్టిపోతా గోదావరి అంతే. ఏం మాట్లాడగలరు మీరు మీ మర్యాదల గురించి? మాకు మా మర్యాదల గురించి అంటే అసలు మర్యాద అంటే ఇంక మేమేనండి, వేరే ఆప్షన్ లేదు మీకు. గోదావరి అల్లుడు కానివ్వండి, గోదావరి నుంచి వచ్చిన కోడళ్ళు, అత్తగారు కానివ్వండి, ఎవరైనా ఆ రిలేషన్, ఆ ఫ్యామిలీస్, దేనికి అసలు మనం ఈక్వల్ చేయలేం. ఏదైనా రేలంగ మావయ్య అంతే. ఏం జరిగినా వెనకాల బీజిఎం వస్తుంది, ఇట్లా నవ్వుతుంటాం. అదే అంతే కదా. అంతే. కానీ మీరు జోకులు వేయడం కానీ ఎటకారం చేయడం కానీ అది కూడా నవ్వుతా వేసేస్తారండి. అది మేమే చాలా లేట్గా రియలైజ్, ఓ మన మీద పనిచేస్తారు ఇప్పుడు అని. లేదండి, చాలా తక్కువ. అంటే కోపం వచ్చింది అనుకోండి, గోదావరి పీపుల్ కోపం వచ్చిందంటే నవ్వుతూనే, ఆ నవ్వులో మనం 2 నిమిషాలు ఆలోచించాలి. ఈ మిమ్మల్ని తిట్టాడా? వీళ్ళు తిట్టారా కదా, తిట్టేశారు. ఓకే, మనకి లేట్గా అర్థమవుద్ది అనమాట. ఓకే. సో స్టార్ట్ చేసినప్పటి నుంచి మీ తమ్ముడితోనే చేస్తున్నారు మీరు రీల్స్? అవునండి, తమ్ముడితోనే. అమ్మ వాళ్ళని ఎప్పుడు? అమ్మ వాళ్ళు కూడా మధ్యలో బాగా తక్కువ, చాలా తక్కువ. ఏం చేస్తారు అమ్మ వాళ్ళు? అమ్మ హౌస్ వైఫ్ అండి. నాన్న? డాడీ గవర్నమెంట్ ఎంప్లాయ్, హెల్త్ డిపార్ట్మెంట్. హెల్త్ డిపార్ట్మెంట్, అందుకే మిమ్మల్ని డాక్టర్ చేద్దాం అనుకున్నారు. బట్ ఈ రీల్స్ చేస్తాను మీ డాడీతో చెప్పినప్పుడు ఫస్ట్ అంటే ఇంట్లో బేసిక్గా ఆడపిల్లలకి తండ్రి అంటే ఎక్కువ ఇష్టం, కానీ అంత ఈజీగా ఇలాంటి విషయాలు వెళ్ళి చెప్పుకోరు కదా. ఆయన ఉండింది రియాక్షన్ అప్పుడు? ఒప్పుకోలేదండి. ఒప్పుకోలేదు. నేను ఫస్ట్ తెలియకుండా రీల్స్ చేసేదాన్ని. తెలియకుండా చేసా? ఇంట్లో తెలియకుండా రీల్స్ చేసేదాన్ని. టిక్ టాక్ ఉన్నప్పుడా? కాదు, ఇన్స్టానే. సో ఎవరికి తెలియకుండా రీల్స్ చేస్తుంటే బయట చిన్నగా గుర్తుపడడం మొదలుపెట్టారు. ఓకే. వాళ్ళు నేను ఎలా గుర్తుపడుతున్నారని అడిగితే, ఏమో డాడీ ఫ్రెండ్స్ అనుకుంటా, నాకు తెలీదు అని. సో స్లోగా ఒక రోజు డాడీ ఇలా రీల్స్ అది ఇది అంటే, ఎవరిని అడిగి మొదలు పెట్టావు, అసలు ఎందుకు మనకి? ఓకే. అంటే అమ్మాయి వెయిట్ చేస్తారండి, అమ్మాయి ఎక్కడెక్కడ ఏ పాయింట్లో దొరుకుతుందా అని వెయిట్ చేస్తారు. బయట వాళ్ళు అక్కర్లేదు, మన చుట్టాలు సరిపోతారు. అయ్యో, వాళ్ళే ముందు ఫస్ట్. సో ఇంకా అవన్నీ రీల్స్ అంటే వాళ్ళు ఒకటే ఫిక్స్ అయిపోయారండి. రీల్స్ ఒక అమ్మాయి చేస్తుందంటే ఆ అమ్మాయి ఇంకా బార్డర్ దాటిస్తుంది అన్నట్టు. నేను చాలా మంది ఫ్యామిలీస్ని కూడా చూసాను, మీ అమ్మాయి రీల్స్ చేస్తుందని ప్రౌడ్గా చెప్పాలి కొంతమంది, వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది. ఇంకొంతమంది మీ అమ్మాయి రీల్స్ చేస్తుందా, ఎందుకండి అలా మాట్లాడతారు. ఎవరిని ఏం చేయలేం. నా ముందు మాట్లాడితే మాత్రం నేను నవ్వుతూ మాట్లాడతానండి. బాబోయ్, ఈ నవ్వుతూ మాట్లాడటం గురించి కూడా ఇక భయపడాలి మేము. అయ్యో లేదు. నా దగ్గర ఏమైనా అలా మాట్లాడితే మాత్రం నేను చాలా బాగా నవ్వుతూ మాట్లాడతాను. ఓకే. మీరు నాకు డేటా వేయించలేదండి మొన్న, నాకు రీఛార్జ్ చేయించలేదండి మీరు మొన్న అంటే, మేమెందుకు చేయించాలండి అంటే, మరి నా గురించి మీకు ఎందుకండి? ఇంకా డైరెక్ట్ అండి, నిజంగా చెప్తున్నా. అంటే మీ రిలేటివ్స్ దగ్గర మీరు ఎంత స్ట్రైట్ ఉంటే వాళ్ళు అంత ఉంటారు, అంత తగ్గించుకొని ఉంటారు. అంతే బెటర్. మన గురించి ఎలాగో పక్కన మాట్లాడతారు, మన ముందు కూడా మాట్లాడే అవకాశం మనం ఇవ్వకూడదుగా. బట్ నిజంగా సపోర్ట్ చేసే వాళ్ళు ఎప్పుడు 90% బయట వాళ్ళే ఉంటారు. బయట వాళ్ళేనండి, రిలేటివ్స్, మన ఫ్యామిలీ వాళ్ళకి సమస్య లేదు అస్సలు. మళ్ళీ మాట్లాడేదేమో వాళ్ళు, సపోర్ట్ చేసేదేమో వీళ్ళు. అంతే, దాని గురించి ఏం చేయలేం. సో మన సెలబ్రిటీస్ కూడా మీకు ఫ్యాన్స్ కదండి, కామెంట్స్ పెడతా ఉంటారు. మన నందిని రెడ్డి గారు డైరెక్టర్, అవునండి, ఆవిడ కూడా మీ రీల్స్ కి కామెంట్లు పెడుతుంటే కూడా చూసాను నేను. ఈ సెలబ్రిటీస్ ఎలా టచ్ అయిపోయారు మీకు? అంటే మాట్లాడుతుంటే ఎక్కువ వాళ్ళు మాట్లాడరండి. అంటే నార్మల్ గా పరిచయం అంటే నార్మల్ గా వాళ్ళు రీల్స్ చూస్తారని నాకు అర్థమవుతుంది, ఓకే నా కంటెంట్ వాళ్ళ వరకు వెళ్తుందని. కొంతమంది మెసేజెస్ చేస్తారు, నేను చేస్తాను, వాళ్ళు రిప్లై ఇస్తారు. సో బాగా మాట్లాడతారు. ఈ మీసాలు వేసేసుకుంటారు, లుంగీలు కట్టేసుకుంటారు, పొట్ట కూడా వచ్చేస్తుంది రీల్స్ లో అయితే. ఎలా ఈ ప్రిపరేషన్స్ అన్ని, అంటే ఒక రీల్ చేయడానికి ఎలా ప్రిపేర్ అవుతారు మీరు? బేసిక్గా ముందుగా ఒక డైలీ ఇన్సిడెంట్ అండి. అంటే ఒకటి, ఇప్పుడు అందరూ ఇన్సిడెంట్స్ చేసేస్తున్నారు. ఇప్పుడు మాక్సిమం ఒకళ్ళు రీల్ చూసి నవ్వాలి అంటే అది ఖచ్చితంగా 18+ రీల్ అయి ఉండాలి, అప్పుడే నవ్వుతున్నారు. అవును, మారిపోయింది కదా, మారిపోయిందండి మొత్తం. వాళ్ళు ఏదో ఒక లాంగ్వేజ్ యూజ్ చేసి ఏదో ఒకటి తిడితే అప్పుడు అది రీల్, అప్పుడు అది ట్రెండింగ్. ఇప్పుడు రీల్సే కాదు, పెద్ద పెద్ద టీవీ షోస్ కూడా అలానే చేసేసారండి. డబుల్ మీనింగ్ వస్తే తప్ప జోక్ లేదు అన్నట్టు.
ఇంకా గోదావరి స్లాంగ్లో ఒక్క మాట అంటే ఒక్క బ్యాడ్ వర్డ్ కూడా యూజ్ చేయకుండా నవ్వించడం అనేది చాలా కష్టం అసలు. అది మాత్రం నిజం. చాలా. ఆ ప్రిపరేషన్కి రాసుకుంటారా? రాస్తానండి. ఒక స్క్రిప్ట్ రాస్తాను మొత్తం. కొన్నిసార్లు ఇట్లా జరుగుతుంది, మొత్తం స్క్రిప్ట్ అంతా రాసిన తర్వాత ఇన్స్టా ఓపెన్ చేస్తే వేరెవరో రీల్ చేసేసి ఉంటారు ఆల్రెడీ, సేమ్ సిచ్యువేషన్. ఓకే, మళ్ళీ ఆ స్క్రిప్ట్ అంతా వేస్ట్ అవుతుంది. ఓకే, బికాస్ ఒకళ్ళు చేసింది నేను మళ్ళీ చేయాలనుకోను మాక్సిమం. అసలు అదే మీరు మీ కొత్త కంటెంటే ఉండాలి ఎప్పుడైనా. అవును. సో తర్వాత మళ్ళీ స్క్రిప్ట్ అంతా ప్రిపేర్ చేసి మా తమ్ముడిని నేను ఒక 4-5 రోజుల నుంచి అడుక్కోవాలండి. బతిలాడాలా? రే ప్లీజ్ రా, రే రీల్ తీరా, రే ప్లీజ్ రా. వాడు సోఫాలో కూర్చుంటాడు, ఆలోచిద్దాంలే, చూద్దాం ఏమిస్తావు నాకు, ఏమిస్తావు అని కూడా అడగడండి. నాకు టైం లేదు, క్రికెట్కి వెళ్ళాలి, ఆలోచిద్దాం. వాడి డేట్లే నాకు దొరకవు. డాన్స్ కూడా వేయించారు వాడితో. ఇట్లా చాలా కష్టపడ్డానండి ఆ రీల్కి అయితే. అయ్యో బాబోయ్, నా కష్టం ఎవరికి రాకూడదు. కానీ ఎక్కడ దొరుకుతుంది మీకు? అంటే ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైనా మాట్లాడితే అది రాసుకుంటారు వచ్చి, ఇట్లా ఈ రీల్ చేద్దాం ఈ కంటెంట్తో. డైలీ యాక్టివిటీస్ అండి, ఇంకా అది ఇదని ఏం లేదు. మా అమ్మ ఏమైనా పని చేస్తున్నా సరే నేను అలాగే చూస్తాను మా అమ్మని, ఏదో ఒకటి దొరక్కపోద్దా కాన్సెప్ట్ అలా ఏదో ప్రతి చిన్నదాన్ని అబ్జర్వ్ చేసి. మీ మదర్ ఏమంటారు అలా చూస్తా ఉంటే? మా మమ్మీ భయపడిపోతారు, ఎందుకంటే మా మమ్మీ నా దగ్గర ఏం మాట్లాడాలన్నా భయపడతారు. ఇది ఏదో ఒక రీల్ తీసేది బాబు, ఏదో ఏం మాట్లాడినది రీల్ వచ్చేస్తుంది, వద్దులే రీల్ వచ్చేస్తుంది. మా ఇంట్లో కూడా మా మమ్మీ కూడా ఒక స్టేజ్ వచ్చేసరికి ఎలా ప్రిపేర్ అయిపోయారంటే, మాట్లాడుతూ అంటే నా నిక్ నేమ్ వినయ అనమాట. ఇదేంటి వినయ? జ్ఞానేశ్వరి నుంచి వినయ ఎలా అయిపోయి? అంటే వినాయకుడు గణేశ్వరి ఒకటే నేమ్ కదా, సో వినయ. అయితే మమ్మీ ఒక్కొక్కసారి మాట్లాడుతూ సడన్ గా ఏ వినయ ఈ డైలాగ్ బాగుంది రాసుకో. మమ్మీ నా స్ట్రీమ్ లోకి వచ్చేసారు. ఇప్పుడు మీకు ఆవిడ కూడా సపోర్ట్ చేస్తారు. స్క్రిప్ట్ రాసేసుకొని మీ తమ్ముని బతిలాడేసుకొని రీల్ స్టార్ట్ చేస్తాను. రోజుకొకటి చేస్తారా అలా? లేదండి, మా తమ్ముడు డేట్స్ దొరకవు నాకు. మీ తమ్ముడు అసలు వీడియో చూసి అసలు నన్ను ఎంత నెగిటివ్ చేసేది. అసలు ఆడి డేట్స్ దొరకవండి, బట్ వాడు చేశాడంటే మాత్రం బాగా చేస్తాడు. ఓకే, బట్ డేట్స్ నాకు దొరకవు. ప్రాపర్టీస్ కూడా మీ డాడీ లుంగీలు బన్నీ నేను ఆర్డర్ చేసుకుంటా మీషో నుంచి. అంటే ఇప్పుడు విగ్ కానివ్వండి, ఇవి కానీ అవి కానీ సమ్ ఎక్విప్మెంట్ మనం బయట నుంచి ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది ఒక్క సింగిల్ రీల్కే. బట్ అది నవ్వుతున్నారు కదా 10 మంది, అదే హ్యాపీనెస్ నాకు. డెడికేషన్ లెవెల్స్ అండి. అంటే కంటెంట్ క్రియేషన్ ఏముందిలే, ఊరికే రీల్స్ తీసి పడేస్తారండి అందరూ ఈజీగా. కెమెరా ముందుకు వచ్చిన వాళ్ళు డైలాగులు చెప్పేసి అయిపోద్ది అంటారు. అంటే ఆ 1 minute 30 secondsలో మీరు కనీసం ఒక మనిషిని 5-6 సార్లు నవ్వించాలి. అవును, చిన్న విషయం కాదు అది. అసలు అంటే ఏదైనా ఏడిపించడమో మామూలుగా మాట్లాడించడమో ఈజీ, కానీ నవ్వించడం అనేది చాలా కష్టం. ఏదైనా అందుకే అంటారు కామెడీ చేయగలిగిన వాళ్ళు ఏ రీల్ అయినా చేయగలరు, ఏ హీరో క్యారెక్టర్ అయినా హీరోయిన్ క్యారెక్టర్ అయినా చేయగలరు. కామెడీ చేసిన వాళ్ళు మళ్ళీ హీరోయిన్ కమెడియన్ గా చేయలేరు, కమెడియన్ హీరోయిన్ గా చేయగలరు. అలా మీరు మాత్రం ఆ కంటెంట్ హ్యాట్స్ ఆఫ్ అండి బాబు. రోజు ఒక రీలు, రోజు మినిమం ఒక రీల్ అయినా స్క్రోల్ చేస్తున్నప్పుడు మీ రీల్ ఒకటి మ్యాండేటరీ ఉంటుంది. నవ్వుకుంటాం మేము కూర్చొని. దాని వెనక ఎంత ఎఫర్ట్స్ ఉన్నాయనేది మీకు మాత్రమే తెలిసి ఉంటుంది. అవునండి, అవును. నెగిటివ్గా ఏమైనా అంటారు ఎప్పుడైనా జనం? నెగిటివ్ అంటే తక్కువ అండి. మ్యాక్సిమం మన డ్రెస్సింగ్ కానీ ఏది కానీ ఎఫెక్ట్ అయ్యేలా ఉండదు. మన స్లాంగ్ కానీ పొరపాటున సంబంధం ఉండదు వాళ్ళు పెట్టే కామెంట్కి. కొంతమంది నెగిటివ్గా పెడతారు, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, అసలు అవసరమా, అసలు మీరు నిజంగా అమ్మాయినా, ఒక అమ్మాయిని ఎలా పర్మిషన్ ఇచ్చేస్తారు అంటారు. బాధపడేదాన్ని స్టార్టింగ్లో. ఓకే, అసలు అవేం కామెంట్ సంబంధం ఉండదు. ఓకే, సంబంధం ఉండదు. ఒక్కొక్కసారి నేను ఏం చేస్తానంటే ఒకటే డ్రెస్తో 3-4 రీల్స్ చేసేస్తా. ఓకే, సో డైరెక్ట్గా అన్నీ అప్లోడ్ చేయడం వల్ల మీకు ఇంకా డ్రెస్సెస్ లేవా, అదొకటే డ్రెస్సా అంటారు. ఏం చెప్తాం దానికి సమాధానం? నేను రెడీ అయ్యి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంత చేసే గ్యాప్ ఒక్కొక్కసారి ఉండదు. సో 3-4 రీల్స్ ఒకేసారి చేసేస్తాను. సో వీళ్ళకి భయపడి అలా కూడా చేయడం మానేసాను నేను. ఇప్పుడు డ్రెస్సులు చేంజ్ చేసుకొని మళ్ళీ చేయడం స్టార్ట్ చేశాను అన్ని. అమ్మ అసలు అది పక్కన వాళ్ళని ఒప్పించడానికి ఇప్పుడు మనల్ని మనం మార్చుకోవాల్సి వస్తుంది కదా. కంటెంట్ క్రియేషన్లో ఇది ఒక పెద్ద థింగ్. వాళ్ళకి ఏం నచ్చుతుంది వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించడం మొదలు పెడతారు. కంటెంట్ రాసినప్పుడు కూడా ఇప్పుడు ఇది రాస్తే వాళ్ళు ఎలా తీసుకుంటారు, వాళ్ళకి ఎలా ఉంటుంది మైండ్, అలా ఆలోచిస్తారు కదా మొత్తం అండి. ఇప్పుడు ఒక చిన్న మాట మనం అటు ఇటు అయినా సరే అదొక పెద్ద కాంట్రవర్సీ అయిపోతుంది.
పొరపాటు నేను రీల్స్లో ఏ కాస్ట్ గురించో ఇలా ఏమైనా మాట్లాడాను అనుకో, అదొక కాంట్రవర్సీ అయిపోతుంది. అవును. ఎంత ఆలోచించి ఎడిటింగ్ చేయడానికి నాకు గంట పడుతుంది, ఓకే. 1.5 hour అలా పడుతుంది. మరి కరెక్ట్ వర్డ్స్ పడాలి అక్కడ, లేదంటే అదొక కాంట్రవర్సీ. మీ మీద కాంట్రవర్సీస్ జరిగాయా ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్లో? అంటే వేరే వాళ్ళు మీ గురించి రీల్స్ చేయడం, ట్రోల్స్ చేయడం? తక్కువ, బాగా తక్కువ. అంటే నేను చేసేదే ట్రోల్. మీరు ఎవరిని ట్రోల్ చేయరు, ఒక సిచ్యువేషన్ ని ట్రోల్ చేస్తాను. అక్కడ వాళ్ళు ఏంటంటే ఒక పర్సన్ ని ట్రోల్ చేస్తూ ఉంటారు కదా. పర్సన్ ట్రోలింగ్ అంటే ఎప్పుడు జరగలేదండి. బట్ నా రీల్స్ నార్మల్గా ఇప్పుడు ట్రెండ్ అయింది కదా, కింద మన రీల్ పెట్టి పైన నవ్వుతూ ఉంటారు. అయితే వాళ్ళు నవ్వుతూ ఉంటారు, అది వాళ్ళకి మిలియన్స్ వస్తుంటాయి నిజంగా. కొన్ని మీమ్ ఛానల్స్ కి కూడా నేను షాక్ అవుతున్నా, అరే వీళ్ళతోనో కొలాబరేట్ అయ్యాను కాదే. నిజంగా వాళ్ళకి రీచ్ బాగా వస్తుంది. అవును. మీమ్స్ చూస్తారా బాగా? చూస్తాను. ఏది మీ ఫేవరెట్ మీమ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నట్లో? ట్రెండింగ్ అని కాదు, బాగా మీకు ఎప్పుడు మైండ్లోకి వెంటనే వచ్చే మీమ్ ఏంటి? మైండ్లోకి వెంటనే వచ్చే రీలా అది మీమ్ అంటే ఒక న్యూస్ రిపోర్టర్ అది ఉంటుంది కదా, తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. తగలబెట్టండి నిరంజన్ గారు, నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఏంటి ఎవరు పెట్టారు ఇక్కడ ఇది అంటే ఫ్రస్ట్రేషన్ ఆయనకి. అయ్యో బాబోయ్, అదైతే నాకు అసలు నెవర్ ఎండింగ్. అదొకటి బ్రహ్మానందంవి ప్రతిదీ అండి. ఆ వెంకీ ట్రైన్ ఇన్సిడెంట్స్ ఉంటాయి చూడండి, అయ్యే బాబోయ్ అసలు నెవర్ ఎండింగ్ అవైతే. మీరు వాడతారా మీమ్స్ అసలు ఎప్పుడైనా కంటెంట్లో నేను వాడినండి, మీమ్స్ వాడను. మీమ్స్ వాడితే ఆటోమేటిక్గా వాళ్ళు నవ్వేస్తారు, ఇంకా అందులో మన ఎఫర్ట్ ఏముంది. ఓకే. అంటే మీకేంటి గోల్ మూవీ ఇండస్ట్రీకి రావాలని అనుకుంటున్నారా? ప్రెసెంట్ అయితే అలాంటి గోల్ ఏం లేదండి, జస్ట్ ఇట్లా నవ్విస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తే చాలు. బట్ బిగ్ బాస్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు కదా మీరు, అప్పుడు కంటెస్టెంట్స్ ఎవరు వస్తారు అగ్ని పరీక్షకి, ఏమవుతుంది అని చెప్పేసి. సో ఈ సీజన్ కూడా అలానే మాట్లాడే ఆలోచనే ఉందా? మాట్లాడతానండి ఈ సీజన్ కూడా. లాస్ట్ టైమ్ అంటే రివ్యూస్ ఇస్తారు బిగ్ బాస్కి, బట్ మా గోదావరి సైడ్ నుంచి ఎవరు ఇవ్వలేదు. ఓకే. ఎవరు ఇవ్వరు జనరల్గా. ఓకే. గీత రాయల్ కానివ్వండి, వేరే అన్న వాళ్ళు వీళ్ళందరూ ఇస్తారు. సో మా గోదావరి సైడ్ నుంచి కూడా ఎవరో ఒకరు ఉంటే బాగుంటుంది కదా అని అగ్ని పరీక్ష స్టార్ట్ చేశాను. ఓకే. కొన్ని అగ్ని పరీక్ష అయిపోయిన తర్వాత ఇంకా ఆపేసాను, కొంచెం ఆ బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల. సరే నెక్స్ట్ది చూద్దాంలే అని చెప్పేసి పక్కన పెట్టేశాను. ఓకే. ఈ ఇయర్ మళ్ళీ అనుకుంటున్నారు. మరి మీరెందుకు అగ్ని పరీక్షకి అప్లై చేయలేదు? మీకు కామెంట్స్ వస్తున్నాయి కదా? వచ్చాయి. బట్ ఇంకా చిన్న ఏజే కదా అని నేను. చిన్న ఏజేనా? ఎందుకులే అంటే అక్కడ వరకు వెళ్ళి నేను రిజెక్ట్ అయిపోయానంటే ఏజ్ వల్ల. లాస్ట్ టైం అగ్ని పరీక్షలో 20 years అమ్మాయి వెళ్ళిందండి. ఓకే. ఆమె ఏజ్ ప్రాబ్లం వల్ల అమ్మాయిని రిజెక్ట్ చేస్తారు. ఓకే. అమ్మాయి అన్ని టెస్ట్లో గెలిచినా అన్ని చేసిన. సో అందుకే అక్కడ వరకు వెళ్ళి ఏజ్ అనే ఒక్క రీజన్తో ఎందుకు వెనక్కి రావడం. అంటే మీకు జస్ట్ 20 years ఇప్పుడు? నాకు 20 అండి. జస్ట్ 20. సీరియస్లీ? నిజంగా 20. ఆ బుర్ర ఎక్కడండి, అంటే ఎక్కడ చేపించారు చెప్తే? అయ్యో ఎలా అండి, అంటే జస్ట్ 20 yearsకి ఆల్మోస్ట్ లోక జ్ఞానం తెలిసిపోయినట్టు రీల్స్ చేస్తూ ఉంటారు మీరు. ఇంటి రెంట్ గురించి, రెంట్కి ఇల్లే ఇస్తారు. ఆంటీ కాదు అక్క. నిజమేనండి, ఆంటీ అని పిలిస్తే ఊరుకోరు. నేను చాలా చూసాను ఇలాంటివి. అంటే వాళ్ళకి పెళ్ళి అయిపోయి పిల్లలు ఉన్నా మనం ఆంటీ అనకూడదు, అక్క అన్నారు. నేను ఒక్కొక్కసారి చాలా బాగా మాట్లాడతాను. ఎలా అంటే నేను ఎవరినైనా ఆంటీ అంటే అక్కను అంటే పోనీ చెల్లి అనమంటారా అంటే, మరి ఇదేంటండి ఆంటీ అంటే తప్పే ఉంది అసలు అందులో. ఒప్పుకోరండి. ఆంటీయే కాదు, అమ్మలాగా అయిపోయి కూడా మీరు ఇప్పుడు ఎందుకు చెప్తారు ప్రేమల గురించి? మాకెందుకు చెప్తారు? మీరు ఎందుకు ఒకసారి చెప్పరా మీరు? బ్రింగ్ దట్ ఆంటీ బ్యాక్ టు us. ఓకే, మీకు ఆంటీ కావాలా? అయితే మీరు నా కూతురులాగా యాక్ట్ చేయండి. ఓకే. నా అమ్మ, నేను రమేష్ అని అతన్ని ప్రేమించానమ్మా, పెళ్లి చేసుకుందామని. కానీ ఇంకేం చేస్తాం. కానీ అంటే ఇప్పుడు నువ్వు కంప్యూటర్ క్లాస్లో వెళ్ళావు సాయంత్రం, నేను అప్పుడే అర్థం చేసుకోవాల్సింది, నేను అర్థం చేసుకోను. సరే, ఇంకా తల్లిదండ్రుల ప్రమేయం ఏముంది మీకు? అలా కాదమ్మా, ఇంకా వద్దొద్దు, ఇంకా ఏం వద్దు. అయినా ఫస్ట్ మీ నాన్న అనాలి, మీ నాన్న అనాలి ముందు. మా అమ్మ ఏం చేస్తాడు అబ్బాయి? చదువుకుంటున్నాడు. నువ్వేం చేసావు? చదువుకునే అబ్బాయిని డిస్టర్బ్ చేసావు. సీరియస్లీ నిమిషం, ఆ డైలాగ్ మీ దాంట్లో లేదు, నేను ఊరికే అనేసాను. మీరు అల్లేదు ఆన్ స్పాట్. అదే ఆన్ స్పాట్ లిటర్ చదువుకుంటున్నాడు అంటే నువ్వు చదువుకునే అబ్బాయిని డిస్టర్బ్ చేసావు.
అయ్యో ఎలా అండి బాబా క్రియేటివిటీ అసలు? అది గోదావరి వాళ్ళకి ఒక వరం అండి. అమ్మో, అది బెండకాయలు దొండకాయలు ఏమైనా తింటే వస్తుంది అలా అని చెప్తే. మీ లైఫ్లో ఒక ఫ్రెండ్ ఉండాలండి. అది ఎలాంటి ఫ్రెండ్ అంటే మీరు ఇంకా ఎంత వరస్ట్ స్టేజ్లో ఉన్నా అది నవ్వడానికే పుట్టింది. నిజంగా. అంటే మీరు ఇంకా ఫోన్ చేసి నేను చాలా డిప్రెషన్లో ఉన్నాను, నేను చచ్చిపోవాలనుకుంటున్నానంటే రేపు చచ్చిపోయి ఇప్పుడు మాట్లాడు అంటే అంత పాజిటివ్ మైండ్ ఉన్న ఫ్రెండ్ ఉంటే